కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై విచ్చలవిడిగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కోరిక తీరిన తర్వాత దారుణంగా చంపేస్తున్నారు. ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇటువంటి ఓ కేసును రాజేంద్రనగర్ పోలీసులు ఛేదించారు. 3-4 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టి హంతకులను పట్టుకున్నారు. ఇంతకీ ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ఎటువంటి కృషి చేశారు? వారికి దొరికిన ఏ ఆధారాలు నిందితులను పట్టించాయి? లెట్స్ వాచ్. రాజేంద్రనగర్ కిస్మత్పురాలో దారుణ హత్యకు గురైన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చనిపోయిన మహిళ యాకత్పురాకు చెందిన నివాసిగా గుర్తించారు. మహిళను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆటో డ్రైవర్లు ఆమెను మానభంగం చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు మద్యానికి బానిసగా మారడమే ఈ దారుణం జరగడానికి దోహదపడిందని విచారణలో తేలింది. సెప్టెంబర్ 21వ తేదీన కిస్మత్పురా వద్ద గుర్తు తెలియని శవం కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. నాంపల్లి నుండి రాజేంద్రనగర్, హైదర్గూడ వరకు ఉన్న అన్ని సీసీటీవీలను చెక్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి హంతకుల్ని గుర్తించారు. ఈ మర్డర్ మిస్టరీ వీడటానికి 5 రోజుల సమయం పట్టింది. రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు 5 రోజులు శ్రమించి హంతకుల్ని పట్టుకున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఓ వివాహిత యాకత్పురా నుండి హైదర్గూడకు వచ్చింది. హైదర్గూడ కల్లు కాంపౌండ్లో ఫుల్లుగా కల్లు సేవించింది. అదే మత్తులో బయటకొచ్చి రోడ్డుపై పడిపోయింది. దుర్గారెడ్డి అనే ఆటో డ్రైవర్ ఆమెను గమనించి తన ఆటోలోకి ఎక్కించుకున్నాడు. అక్కడ్నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చడీ చప్పుడు లేకుండా తిరిగి కల్లు కాంపౌండ్ వద్ద ఆమెను వదిలేశాడు. కొన్ని నిమిషాల తర్వాత మరో 2 ఆటో డ్రైవర్లు ఆమెను గమనించారు. 'దస్తగిరి ఖాన్, ఇమ్రాన్ అనే ఈ 2 ఆమెను ఆటోలో బలవంతంగా ఎక్కించుకుని కిస్మత్పూర్ వంతెన కింద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. తమకు సరైన రీతిలో సహకరించడం లేదంటూ విచక్షణ కోల్పోయి మృగాలుగా ప్రవర్తించారు కామాంధులు. మహిళను పూర్తిగా వివస్త్రను చేసి అత్యంత క్రూరంగా హత్య చేశారు. హత్య చేసిన అనంతరం డెడ్ బాడీని అక్కడే పడేసి పారిపోయారు. 5 రోజులు శ్రమించి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల్ని గుర్తించి విచారణ జరపడంతో వాస్తవాలు వెలుగులోకొచ్చాయని రాజేంద్రనగర్ సీఐ కాస్ట్రోరెడ్డి తెలిపారు. దీంతో నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. మహిళ హత్య కేసును ఛేదించిన రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసుల్ని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ అభినందించారు. నిందితుల నుంచి 2 ఆటోలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.